మరో 20 రోజుల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లో విడుదల కానుంది. అయితే నవంబర్ 17న ట్రైలర్ విడుదల కానుంది. పాట్నాలో 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిసింది. సినిమాపై విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు బన్నీ బాలయ్య తిరుగులేని షోకు వచ్చారు. ప్రస్తుతం ఆహాలో బన్నీ బాలయ్య అన్స్టాపబుల్ షో ప్రసారం అవుతుంది. అయితే ఈ షోలో బన్నీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అది ప్రభాస్ లేదా మహేష్ బాబు కాదు తనకు పోటీ అని చెప్పిన బన్నీ 'పుష్ప 2' విషయంలో క్లారిటీ ఇచ్చాడు. 'పుష్ప 2' విడుదల కాబోతుంది అనే ప్రచారం చేస్తూనే విడుదల చేయబోతున్నట్లు కూడా చెప్పారు మేకర్స్. అయితే 'పుష్ప 2' విడుదల కానుండడంతో అభిమానులు చాలా ఆనందంగానే ఉన్నారు. బన్నీ బాలయ్య నిలదీయలేని షోలో 'పుష్ప 2' కూడా విడుదల కాబోతుందంట. 'పుష్ప 2' లేదు, నేను చేయలేను, నేను చేసిన ఇప్పుడు చేయలేను అని అల్లు అర్జున్ అన్నారు. దీంతో బన్నీ బాలయ్య అన్స్టాపబుల్ షోలో విడుదల కానున్నాయి. ఇప్పుడు 'పుష్ప 2' పార్ట్ కోసం బన్నీ 4 ఏళ్లు టైం ఇచ్చాడు. ఇప్పుడు పార్ట్ 2, 3 అంటే లెక్క వేరుగా ఉంది. 'పుష్ప 3' కోసం 3 ఏళ్లు తీసుకున్న సుకుమార్ పార్ట్ 2, 3 కోసం డబుల్ టైం తీసుకున్న ఆశ్చర్యపోవనవసరం లేదు. అయితే భవిష్యత్తులో 'పుష్ప 2' విడుదలయ్యే ఛాన్స్ ఉంది. బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి సినిమాలు చేయనున్నట్లు తెలిసింది. రామ్ చరణ్తో సుకుమార్ సినిమా చేయట్లేదంట. ఆ తర్వాత 'పుష్ప 2' విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ 'పుష్ప 2' రిజల్ట్ ప్రకారం ఈ లెక్కలు మారే అవకాశం లేకపోలేదు. ఇక మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి.